ఈ వీడియోలో ఒక మిస్టీరియస్ ఐలాండ్ గురించి చెప్పబోతున్నా. అంతేకాకుండా స్నేక్స్ వాటికన్నా భారీగా ఉండే యానిమల్స్ని ఎలాగ తిని డైజెస్ట్ చేసుకుంటున్నాయో చెప్పబోతున్నా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో కంప్లీట్ చేసేసేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ మీకు కనిపిస్తున్న క్వశ్చన్, దాని కింద ఉండే ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని నేను వీడియో ఎండింగ్లో రివీల్ చేస్తా. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ గెస్ట్ చేస్తారో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఆలోచించారా స్నేక్స్ వాటికంటే భారీగా ఉండే యానిమల్స్ని ఎలాగా మింగేయగలుగుతున్నాయి? అయితే స్నేక్స్కి ఉన్న దవడలు హ్యూమన్స్ లాగా ఫిక్స్డ్గా ఉండవు. సో దట్ అవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి అవి ఎంత ఎక్స్టెంట్ కావాలంటే అంత ఎక్స్టెంట్కి వాటిని స్ట్రెచ్ చేసి యానిమల్స్ని మింగేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు ఈ విషయం తెలుసా? యాపిల్ కంపెనీ వాటి యొక్క ప్రోడక్ట్స్ని అది మ్యానుఫ్యాక్చర్ చేయదు. అయితే యాపిల్ కంపెనీ వాటి యొక్క ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డిఫరెంట్ కంపెనీస్ పైన డిపెండ్ అవుతాయి. లైక్ సామ్సంగ్, సోనీ, ఎల్జీ లాంటి 15 కంపెనీస్ పైన అవి డిపెండ్ అవుతుంది అనమాట. అయితే యాపిల్ కంపెనీ ఏం చేస్తుందంటే జస్ట్ వాటి యొక్క ప్రోడక్ట్స్ డిజైన్ని మాత్రమే తయారు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ అయితే మన బాడీలో ఒక పార్ట్ గురించి. అయితే మన డైలీ లైఫ్లో ఈ పార్ట్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆ పార్ట్ నేమ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఆ పార్ట్ నేమ్ వచ్చేసి హ్యూమన్ ఐస్. అయితే మీరు అనుకోవచ్చు హ్యూమన్ ఐస్, ఐ మీన్ మన ఐస్ని మనం ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేసి. అయితే జస్ట్ కేస్ స్టడీ అనుకుందాం. ఒక స్మార్ట్ ఫోన్ లైక్ ఫ్రమ్ యాపిల్ నుంచి కానీ లేదా ఒక శాంసంగ్ కంపెనీ నుంచి కానీ రిలీజ్ అయింది అనుకుందాం. ఆ మొబైల్ని మీరు కొన్నారు. జస్ట్ మీరు ఫస్ట్ చెక్ చేసే థింగ్ ఏంటి? కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్, లైక్ కెమెరా మెగాపిక్సెల్ ఎంత, కెమెరా చిప్ సెట్ ఏంటి, సో థింగ్స్ని మీరు ఫస్ట్ చెక్ చేస్తారు. కానీ ఒక హ్యూమన్ ఐకి ఉండే మెగాపిక్సెల్ కౌంట్ని ఎవరైనా తెలుసుకోవడానికి ట్రై చేశారా? లేదు. ఒక హ్యూమన్ ఐకి ఉండే రెజల్యూషన్ అండ్ మెగాపిక్సెల్ కౌంట్ వచ్చేసి 576 మెగాపిక్సెల్స్. అయితే ఈ 576 మెగాపిక్సెల్స్ 108 మెగాపిక్సెల్ మొబైల్స్ ప్లస్ 32 మెగాపిక్సెల్ మొబైల్ కలిపితే ఎంత ఉంటుందో అంత కెమెరా పిక్సెల్స్ ఒక్క మన ఐకి ఉంటుంది. కానీ ఇక్కడ నేను నెగ్లెక్ట్ అనే వర్డ్ని ఎందుకు మెన్షన్ చేశానంటే, మన కెమెరా ఎప్పుడైనా పగిలితే దానికి ఇచ్చే వాల్యూ కూడా మన ఐకి మనం ఇవ్వం. దట్ ఈస్ వై మనం స్పెక్స్ యూస్ చేస్తున్నాం. అంతే కదా. ఒక కెమెరా పగిలిందంటే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అమ్మో నా ఫోన్ మొబైల్ కెమెరా పగిలిపోయింది. అయితే అదే రియాక్షన్ మీకు సైట్ వచ్చిందని తెలిస్తే మీరు జస్ట్ ఏమనుకుంటారు? ఆ సైటే కదా వచ్చింది, జస్ట్ స్పెక్స్ కానీ కాంటాక్ట్ లెన్స్ చేసుకుంటే సరిపోతుంది అని మీరు అనుకుంటారు. అందుకే నేను ఇక్కడ నెగ్లెక్ట్ అనే వర్డ్ని మెన్షన్ చేశాను. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు ఒక మిస్టీరియస్ ఐలాండ్ గురించి చెప్పబోతున్నా. అది మీరు విన్నారంటే ఖచ్చితంగా మీరే మాట్లాడారు. ఇదైతే అర్జెంటీనా కంట్రీలో ఉంది. కానీ ఆ ఐలాండ్ మనం చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక ఐస్ షేప్డ్ ఐలాండ్గా ఉంటుంది అనమాట. దీన్ని అక్కడ ఉండే పీపుల్ ఈఎల్ ఓజో అనే నేమ్తో పిలుస్తారు. దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరంటే సెర్గియో న్యూస్పిల్లర్. ఇన్ 2016లో ఆయన డిస్కవర్ చేశారు. ఇతను ఒక హారర్ ఫిల్మ్ అండ్ రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, వాళ్ళు గూగుల్ ఎర్త్ స్టూడియో ద్వారా ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, గత 20 ఇయర్స్గా ఈ ఐలాండ్ అనేది విత్ ఇన్ ద స్వామ్ ఏరియాలో రొటేట్ అవుతుంది. ఈ ఫ్యాక్ట్ పైన మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ఫ్యాక్ట్ 4 అని కామెంట్ చేయండి. దీనిపైన ఫుల్ వీడియో కవర్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 5, వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటో మీకు తెలుసా? అయితే కొంతమంది యూపీఎస్సీ టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు, ఇంకొంతమంది జిఆర్ఈ, ఇంకొంతమంది జేఈఈ మెయిన్, ఇంకొంతమంది జీమాట్, ఇలా సో ఆన్సర్స్ అనేవి వస్తాయి. కానీ ఇవి టాప్ 10 ఆర్ టాప్ 15లో ఉన్నాయే కానీ టాప్ 1 టఫెస్ట్ ఎగ్జామ్ అయితే కాదు. అయితే ఈ టాప్ 1 టఫెస్ట్ ఎగ్జామ్ చైనాలో నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యాజ్ గావ్ అనే ఒక ఎగ్జామ్గా రికార్డ్ అయింది. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 750 మార్క్స్తో కండక్ట్ చేస్తారు. అండ్ ఆ ఎగ్జామ్ని కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ వచ్చేసి 9 అవర్స్. అండ్ ఈ ఎగ్జామ్ని 2 or 3 days కండక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ని కంప్లీట్ చేయడానికి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి దిస్ వన్. సో గైస్, ఈ 5 ఫ్యాక్ట్స్లో మీరు ఏ ఫ్యాక్ట్ అనేది కొత్తగా తెలుసుకున్నారు అండ్ ఏ ఫ్యాక్ట్ అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్
మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ లైక్, కామెంట్, subscribe to my channel and don't forget to share this video with your friends and family. Thanks for watching. This is Sai signing off. Jai Hind.